పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వ హౌసింగ్ డిపార్ట్మెంట్ను లేకుండా ఎత్తేసిందని, తమ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ను మళ్లీ పునరుద్ధరించిందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు మంజూరు చేసేలా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందన్నారు. మినిస్టర్ క్వార్టర్స్లో తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. 10 సంవత్సరాల క్రితం హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటమే కాకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ ని టోటల్ గా డిమాలిషన్ చేసింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి చిరకాల కోరికైన హౌసింగ్ అంటే ఇందిరమ్మ ఇల్లు నెరవేర్చాలన్నది ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ ని పునరుద్ధరించి వివిధ శాఖల్లోకి పంపించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరినీ వెనక్కి తీసుకొచ్చింది. ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క ఏదైతే చిత్తశుద్ధితో పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ని మళ్ళీ పునరుద్ధరించిందో మీరందరూ మనందరం కష్టపడి పనిచేసి ప్రభుత్వం యొక్క ఆలోచన పేదవాడి చిరకాల చిన్న ఇల్లు కోరికని నెరవేర్చే దాంట్లో మీరందరూ పాల్పంచుకోవాలని మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ శుభం.